ఇప్పుడు అనాలిసిస్‌లోకి వెళ్తే బిట్‌కాయిన్ చూడండి, మీరు ఈ మధ్య బాగా వినుంటారు. ఓహ్! 1,00,000 దాటింది, $1,00,000 దాటింది అని. సో, బిట్‌కాయిన్‌ని మీరు చూసినట్లయితే రీసెంట్ డేస్‌లో చాలా పెద్ద ర్యాలీ జరగడం జరిగింది. $67,000 దగ్గర నుంచి మనకి 1,00,000 పైన 1,08,350 వరకు మనకి ర్యాలీ జరగడం జరిగింది. ఆ తర్వాత చిన్న క్రాష్ అయితే వచ్చింది. దీన్ని క్రాష్ అని చెప్పడం కన్నా కూడా చిన్న పుల్ బ్యాక్ రావడం అయితే జరిగింది. సో, మన ఇండికేటర్ ఉన్నట్లయితే వితౌట్ దిస్ ఇండికేటర్ మనకి ఈ ఇండికేటర్ లేకపోతే ఏమనిపిస్తదంటే చాలా పెద్ద క్రాష్ లాగా అనిపిస్తది. 3,000 పాయింట్స్, 4,000 పాయింట్స్ పడిపోయాయి కాబట్టి మనం చాలా పెద్ద క్రాష్ ఏమో అనుకుంటాము. కానీ చూడండి మన ఇండికేటర్ ఏం చెప్తుంది, ఇంకా ట్రెండ్ ఇంటాక్ట్‌గా ఉంది. 3 లైన్స్ కూడా మనకి అప్ ట్రెండ్ అనే చూపిస్తున్నాయి. ఇంకా కన్సాలిడేషన్‌కి ఇలా ఎంటాంగిల్ అవ్వలేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పాయింట్‌లో అక్టోబర్ 9థ్‌లో ఈ మూవింగ్ యావరేజెస్ అన్నీ ఎంటాంగిల్ అయ్యాయి. సో, ఈ ప్లేస్‌లో కంప్లీట్‌గా కన్సాలిడేట్ అవుతుంది అని. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మనకి ట్రెండ్ ఎంటాంగిల్ అవ్వలేదు. కానీ క్యాండిల్స్ గ్రేగా మారాయి. అంటే దాని అర్థం ఏంటి? మొమెంటమ్ తగ్గిపోయింది అని అర్థం. సో, మొమెంటమ్ తగ్గిపోయింది కాబట్టి మనం పార్టిసిపేషన్ చెయ్యము. ఏది డైరెక్షనల్ పార్టిసిపేషన్ చెయ్యము. కానీ నాన్ డైరెక్షనల్ పార్టిసిపేషన్‌లో మనం ఆప్షన్స్‌ని సెల్ చేయడం లాంటివి చేయొచ్చు. డెల్టా ఎక్స్‌చేంజ్‌ని యూజ్ చేసుకొని కూడా మనం చేయొచ్చు.